విద్యార్థుల సమస్యలపై నిత్యం పోరాడే ఎస్ఎఫ్ఐ సమాజానికి దోహదపడే కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ భాగ్యలక్ష్మి అన్నారు. పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్ష రాయాలనుకునే విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 10వ తరగతి పూర్తి అయి పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి అనుకునే విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ కార్యక్రమం ఏప్రిల్ 3వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ కళాశాల ప్రాంగణంలో పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ భాగ్యలక్ష్మి పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఏటా 10వ తరగతి నుంచి పాలిటెక్నిక్ వెళ్లే విద్యార్థుల కోసం ఎస్ఎఫ్ఐ ఉచిత కోచింగ్ నిర్వహించడం అభినందనీయమని అన్నారు. బయట కోచింగ్ సెంటర్లకు వెళితే చాలా డబ్బులు వెచ్చించవలసి ఉంటుందని, అటువంటి కోచింగ్ ఉచితంగా అందజేయడం సంతోషకరమని ఆమె తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ఎస్ఎఫ్ఐ వారి ఆధ్వర్యంలో ఉచిత పాలిటెక్నిక్ ఎంట్రన్స్ అనేటువంటి ఎస్ఆర్ఆర్ కాలేజ్ లో స్టార్ట్ చేయడం జరుగుతూ ఉన్నది. ప్రతి సంవత్సరం కూడా ఎస్ఎఫ్ఐ వాళ్ళు స్టూడెంట్స్ ఇష్యూస్ కోసం ఫైట్ చేస్తారు. అలాగే స్టూడెంట్స్ కి మంచి భవిష్యత్తు కావాలి అనే ఉద్దేశంతో 10th పాస్ అయినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా పాలిటెక్నిక్ రాసినట్లయితే ఆ పాలిటెక్నిక్ లో మంచి ర్యాంక్ వచ్చి పాలిటెక్నిక్ సీట్స్ తెచ్చుకున్నట్లయితే వాళ్ళు త్వరగా లైఫ్ లో సెటిల్ కావడానికి అవకాశం ఉంటుంది. అలాగే పాలిటెక్నిక్ లో 6 months ఇంటర్న్షిప్ చేసే అవకాశం ఉంటుంది. దాంతో వాళ్ళు కంపెనీస్కి వెళ్ళటం జరుగుతుంది. సో ఒకవేళ వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ బాగున్నట్లయితే అదే కంపెనీస్ లో అబ్జార్బ్ అవడం కూడా జరుగుతుంది. ఈవెన్ శ్రీహరికోటలో కూడా పిల్లలు సెటిల్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. సో పాలిటెక్నిక్ బేస్ చేసుకొని మంచి ఉపాధి పొందుతున్నటువంటి వాళ్ళు, మంచి పోస్టులో సెటిల్ అయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఆ యొక్క ఉచిత పాలిటెక్నిక్ ఎంట్రన్స్ కోచింగ్ అనేటువంటిది ఎస్ఎఫ్ఐ వాళ్ళు ఇస్తూ ఉన్నారు. నిజంగా బయట జాయిన్ అయినట్లయితే చాలా thousands of rupees దే హ్యావ్ టు స్పెండ్. కానీ వీళ్ళు ఉచితంగా ఇస్తున్నారు అంటే వీళ్ళకి నిజంగా మంచి ఫ్యాకల్టీ ఉన్నారు. ఆ ఫ్యాకల్టీ అందరూ కూడా 9 o'clock నుంచి 4 o'clock వరకు కూడా వారి యొక్క నాలెడ్జ్ అంతా కూడా షేర్ చేసుకొని ఎగ్జామ్లో ఆ యొక్క ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలి అనేటువంటిది వాళ్ళకి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని 10th క్లాస్ కంప్లీట్ చేసుకున్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఉపయోగించుకొని వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలి. అలాగే దీనికి పాటుపడుతున్నటువంటి వారందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. సో ఈ కోచింగ్ అనేటువంటిది ఏప్రిల్ 3rd నుంచి ఉంటుంది. అలాగే ఏప్రిల్ 30th ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉన్నది. కాబట్టి ఈ 20 days or 27 days అనేటువంటిది వెరీ క్రూషియల్. సో ఆ యొక్క కోచింగ్ని వాళ్ళు పిల్లలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఏప్రిల్ 3rd నుంచి ఫ్రీ పాలిటెక్నిక్ కోచింగ్ సెంటర్ అనేది ఏర్పాటు చేస్తూ ఉన్నాం. గత 10 సంవత్సరాలుగా మన ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ డిగ్రీ కళాశాలలో ఇక్కడ మేనేజ్మెంటు, ప్రిన్సిపల్ గారు కానీ వీళ్ళందరూ కూడా సహకారంతో మనం ఈ కోచింగ్ సెంటర్ అనేది స్టార్ట్ చేస్తూ ఉన్నాం. నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయుల చేత ఇక్కడ క్లాసులు నిర్వహిస్తూ ఉన్నాం. దాదాపు ఈ 27 రోజుల పాటు ఇక్కడే క్లాసులు జరుగుతాయి. వాళ్ళకి మోడల్ ఎగ్జామ్ కూడా ఎట్లా రాయాలి, ఎట్లా ప్రిపేర్ అవ్వాలనే దాని మీద పూర్తి శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంది. గతంలో కూడా అనేక మందికి మంచి కాలేజెస్లో, గవర్నమెంట్ కాలేజెస్లో కూడా మంచి ర్యాంక్స్ వచ్చి వాళ్ళకి సీట్లు కూడా రావడం జరిగింది. కాబట్టి 10వ తరగతి పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని టెక్నికల్ ఎడ్యుకేషన్లో అనేకమైనటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఉపయోగించుకునే దానికోసం, మంచి కాలేజీలో సీట్ వచ్చేదానికోసం ఈ కోచింగ్ సెంటర్ను ఉపయోగించుకొని మీ బంగారు భవిష్యత్తుకి బాటలు వేయాలని చెప్పి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా కోరుతా ఉన్నాం.